బిల్వమంగళుడైన నేటి యవ్వల కర్మకారములు కార్యస్థానములు మెడలు మిత్తలు కట్టుకొని కాపురం ఉంటున్న వాసుదేవ గారి ఏకైక కుమారుడు. ఆనాడు నేను చూసిన అందగాడి కాబోలు యావండి చెప్పండి. ఎర్రగా అదే పుష్టిగా పొడుగుగా ఉంటారు ఆయన కదా. ఆయనే నువ్వెప్పుడు చూచుతూ అది మన గోపన స్వామి కోవెలలో కళ్యాణ సమీపంలో చూచి వారు చాలా భాగ్యవతులట. ఏ పాటి ఆస్తి ఉందో 40 లక్షల కుండునని ఆ దినములను మరి అయితే ఈ దేవుళ్ళు చెప్పండి 40 కోట్లుగా ఉండునని ప్రకృతిలో వినగలదు అని నా నమ్మకం. ఆ సమయం ఆ బిలువ మంగళుడు మేము సహోదరులము. ఆ దినములలో ఆయనే మీరు ఎలాగో నీవు నేను కూడా అలాగే ఈ ఆనంద సమయమున ఒక మంచి గీతాన్ని ఆలపించబోదామా? ఆలపించండి. నిన్ను చూడగా నేనుండలే, నిన్ను చూడగా నేనుండలే, ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడగా నేనుండలే.
విడిపోట ఎట్లా సంభవించినది? అతడు ఆంధ్రుడు సాధించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. ఎట్లెట్లా? ఆంధ్రుడా? ఆంధ్రం అండి. ఆంధ్రుడండి. కాదు కాదు, ఆంధ్రం చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. మరి నేనైతే చదువు చాలించి చెప్పమంటారా? మా వాడలో ప్రవేశించిన గొప్ప పని చేసి అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొక వరకు మర్చిపోయి వచ్చిన్నాము. ఈ మధ్య అతడు నాకు జ్ఞాపకం వచ్చి ఉండేనా? వచ్చిన ఎడలా వారిని వీరిని బదులు కొరకు దేవరించుతూ కూర్చుండేనా? అతడు ఎంత మంచివాడు, ఏమడిగిన ఇవ్వడు, ఎన్ని ప్రశ్నలు వేసినా వేయదు. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు, తన మంచి చెడ్డలను చెప్పినాడు. మరి నన్నైతే ఇంటికి తీసుకొని పోయి భోజనం వచ్చే వరకు వదిలేవాడు కాదు. బదులు మాట తలపెట్టుట భావ్యం కాదని రేపు వచ్చేదనని చెప్పి చక్కగా ఇంటికి వచ్చినాము. అవునవును, కరెక్ట్. వాళ్ళే మిత్రుడు కాబట్టి పాపం చక్కగా చెప్పి ఇంటికి వచ్చారన్నమాట. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, మనసులో చిన్న కోరిక. అదే ఏం కోరిక? చిన్న విన్నపం. విన్నవించుకోనా చిన్న కోరిక, విన్నవించుకోనా చిన్న కోరిక. ఎట్లయినా సరే అతన్ని మన ఇంటికి తీసుకురాగలరా? మన ఇంటికి తీసుకురాగలరా? నా నీతికి భంగం రాడని మాత్రం చెప్తానండి. ఆ సందేహం నాకెన్నడూ లేదు, కానీ అతని ఇంటికి రప్పించిన అలవైన కార్యం మాత్రం కానే కాదు. ఎందుచేత? మహాపండితుడు, వ్యాసుని కంటే పరమనైష్ఠికుడు, బహునీతి మంత్రుడు, నారాయణ కంటే పరశ్రీ పరమాత్ముడు. అతని భార్య భూలోకరమ్మ. ఎవరి భార్య? అతని భార్య. సారల ఇంట్లో
చెప్పగలరు? బదులు చెప్పు మాటతో పని లేదండి. ఎట్లయినా సరే అతని మన ఇంటికి రప్పించు భారం మీది. అతనికున్న 40 కోట్లలో కాదా సగం మీది, సగం నాది. నీదేమిటి నాదేమిటి? నన్ను గంగలో చూపేమన్నా ఉరికేదన్నా? వద్దండి, సుంకేశ్వర డ్యామ్ దండిగానండి వెనకాల నీళ్ళు. కనులు మూసుకొని ఉరికేమన్నా? అయ్యో ఇప్పుడు సమయమనా? ఇప్పుడు వద్దండి. ఆ బిలువంగండి నేను తోలుకొని వస్తాను. తోలుకొని రండి. అది ఎవరి కొరకు తోలుకొని వస్తాను? ఎవరి కొరకు? నీ కొరకు. నా కొరకు కదా తోలుకొని వచ్చి డబ్బులు తెస్తాను. డబ్బులు తెచ్చి నీకు ఇస్తాను. ఎవరికి ఇస్తావు? ఎవరున్నారు? మా అమ్మ ఉంది కదండి లోపల, మా అమ్మకి ఇచ్చేస్తా. అదే మీ అమ్మ చేత పడనవసరం లేదు. అస్సలేదు. మన ఆనందానికి హద్దులే లేవు. రావే రావే
వస్తుందండి. అమ్మో సంపేస్తుంది. వస్తా గో నేను చెప్పిన మాట వస్తున్నాము. మోహన్ అలేదు పాట పాట పాడమా మోహన్ మోహన్ మోహన్